శుభభ్యాతు శ్రీ గురుభ్యో నమః. కన్యారాశి వారు మనం చూస్తే హస్తాచిత్త నక్షత్రం కనబడుతుంది, ఉత్తరా నక్షత్రం కనిపిస్తుంది. వీళ్ళకి కొత్త సంవత్సరం అంటే 2024 సంవత్సరం జనవరి నుండి డిసెంబర్ మధ్య ఎలా ఉంటాయి గ్రహాల యొక్క చేంజెస్ వల్ల ఎలా ఉంటాయి ఇన్ జనరల్గా ఓవరాల్గా మనం చూసుకుని కొన్ని విశేషమైన స్థితిగతి గురించి మనం మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. కన్యారాశి వారికి రాశిలోనే కేతు సంవత్సరంతో ఉంటాడు. అలాగే తృతీయంలో ఆరంభంలో చూస్తే న్యూ ఇయర్కి శుక్రుడు ప్లస్ బుధుడి యొక్క ప్రభావం కనిపిస్తుంది. చతుర్థంలో రవి ప్లస్ కుజుడి యొక్క ప్రభావం. షష్ఠ స్థానంలో శనీశ్వరుడు, సప్తమంలో రాహు, అష్టంలో బృహస్పతి, వీటి యొక్క ఇంపాక్ట్ మనకు కనబడుతుంది. సో ఈ కన్యారాశి వారు ఏంటంటే 90% వాళ్ళు ఏదో వ్యాపారం చేసే రాశిగా అనుకుంటాము. ఉత్తర హస్త చిత్త నక్షత్రాలు ఇవన్నీ కూడా కొంతవరకు సపోర్టింగ్గా ఉంటాయి. ఫ్రీలాన్స్గా వర్క్ చేయడం, ఈవెంట్స్ మేనేజ్మెంట్ చేయడము, ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ, అలాగే ఫిలిం ఇండస్ట్రీ తీసుకోండి, అన్ని రకాల ప్రోడక్ట్స్ సంబంధించిన ఇండస్ట్రీ, కమ్యూనికేషన్ స్కిల్స్ సంబంధించిన అనుకోండి, మీడియా రంగం అనుకోండి, ట్రేడింగ్ అనుకోండి, ఇలా రకరకాల ఆల్మోస్ట్ వ్యాపారము అనే ఆలోచన ఏదైనా ఉంటే వాటన్నీ కన్యారాశిలో వాళ్ళకి కనెక్టివిటీ అని ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను చెప్పిన రకరకాల వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ కూడా అంటే ఆ కేతు రాశిలో ఉన్నాడు కాబట్టి, సంవత్సరం ఉంటాడు కాబట్టి వాడు ఆల్వేస్ వేవరింగ్ మైండ్ అన్నమాట. ఈ వేవరింగ్ మైండ్ ఏంటంటే కన్ఫ్యూజన్ పెడతాడు, నిర్ణయం లాస్ట్ ఏదో తోచింది చేయిస్తాడు, మిస్ఫేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకు సపోర్టింగ్గా 9th 10th హౌసెస్ అయితే కనిపించట్లేదు, అందువల్ల కొంత మిస్ఫైరింగ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో కూడా ఉన్న ఉద్యోగాన్ని మానేయాలా, కొత్త ఉద్యోగం వచ్చింది వెళ్ళాలా, ప్రమోషన్స్ ఇందే ఇస్తాడా, లేకపోతే కొత్త ఉద్యోగంలో మనం హైక్ ఇస్తున్నాడా, అది బెటరా ఇది వదిలేయాలా, ఈ కన్ఫ్యూజన్లోని ఉన్న ఉద్యోగానికి మిస్ఫైర్ అవ్వడానికి అవకాశాలు అయితే బాగానే కనిపిస్తాయి. అలాగే వ్యాపారం కూడా ట్రేడింగ్ చేస్తుంటాం, వ్యాపారంలో రియల్ ఎస్టేట్ చేస్తుంటాం, లేకపోతే వ్యాపారంలో ఫుడ్కి సంబంధించిన వ్యాపారం చేస్తుంటాం. ఈరోజు బడ్జెట్ ప్రకారం ఇదేంటి అది కరెక్టా కాదా, ఆ కన్ఫ్యూజన్లో మన చేతులారా మనం లాసెస్ క్రియేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది 3. ఇక 4వ దగ్గరికి వచ్చేసరికి చతుర్థంలో ఆరంభంలోనే కుజుడు రవి ఉన్నారు కాబట్టి చతుర్థం అంటే తల్లిగారి యొక్క స్థానం అంటాం. చతుర్థ స్థానం అంటే ఆ స్థానంలో అవి 2 ఉన్నాయి కాబట్టి ఏదో ఒక ఇబ్బంది అమ్మగారికి న్యూ ఇయర్ స్టార్టింగ్లోనే మనకు కలవడానికి అవకాశం ఉంది. అది టెంపరీగానే ఉంటుంది. కానీ మీ ఆరోగ్యం గురించి కూడా మీకు ఏంటంటే మార్చి 15 నుండి మే 1 మధ్యలో కొంతవరకు ఆరోగ్యరీత్యా కొన్ని ఇబ్బందులు కనబడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కుజుడు వెళ్ళి శనితో కలిసి కూర్చోవడం, దీని మూలాన ఏంటంటే శని కుజుడు కలియక 6వ స్థానంలో ఉండడం, పాపగ్రహాలు 6వ ఇంటి నుండి మంచిగా ఉంటాం కానీ అది మీకు ఆరోగ్య స్థానం అయింది కాబట్టి కుజుడు శని కలిసి మీకు కుంభంలో కలుస్తుంది. కుంభం అంటే ఇది మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, అలా కుంభం అనేసరికి మోకాల కింద భాగం అవుతుంది. మీనం అంటే పాదాలు. సో ఆ కింద భాగంలో కొంత యాక్సిడెంట్ జరగడం కానీ, ఎముకల్లోకి అటాక్ చేయడం కానీ, న్యూరో ప్రాబ్లం రావడం కానీ, ఏదైనా రకరకాల మోకాళ్ళ కింద భాగంలో అనారోగ్యాన్ని చూపిస్తుంది. మార్చి నుండి మే 1 లోపల ఖచ్చితంగా చూపిస్తుంది. సో షుడ్ బి మోర్ కేర్ఫుల్ వైల్ డ్రైవింగ్ మోటార్ సైకిల్స్, డ్రైవింగ్ ద కార్, సైకిల్స్, డ్రైవింగ్ సంథింగ్ ఏదో మీరు డ్రైవ్ వెళ్ళినప్పుడు కానీ, నడిచేటప్పుడు కానీ, పరిగెట్టేటప్పుడు కానీ, ఫుట్బాల్ ఆడేటప్పుడు కానీ, క్రికెట్ ఆడేటప్పుడు కానీ, పిల్లలైతే ఈ దిగువ భాగంలో మనకి ఇబ్బంది. అలాగే పెద్దవాళ్ళు తీసుకుంటే బాత్రూంలోకి వెళ్ళేటప్పుడు కానీ, వాకింగ్ చేసేటప్పుడు కానీ, మన సంబంధం లేకపోయినా పక్కన నుండి ఒక బాల్ వచ్చి కాలుతో వెళ్తుంది, అక్కడ మనకు ఎముక బెణిగిపోతుంది. బాత్రూంలోకి వెళ్ళేటప్పుడు జాగ్రత్త పక్కన చూసుకోవడం కూడా చాలా అవసరం పడుతుంది. ఎందుకు దిగువ భాగం అనే కదా మనం చూస్తున్నాం. ఈ మధ్య బాత్రూంలోకి వెళ్ళి పడిపి కొందరు బతుకుతున్నారు, కొందరు యాక్సిడెంట్స్తో మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చి కూర్చుంటున్నారు. అలాగా ఎందుకంటే ఈ యొక్క స్కోప్ అంతా మన కన్యారాశి వరకు కనబడుతుంది. ఇది కొంచెం మే 1 వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు మే 1 తర్వాత గురుడు ఏం చేస్తాడు, వృషభంలోకి ప్రవేశిస్తే అక్కడ డైరెక్ట్ కన్యారాశి చూస్తాడు. అంటే గురువు యొక్క అనుగ్రహం మనకు వచ్చేసింది కాడ. ఒకసారి గురువు అనుగ్రహం వచ్చేసినాడు ఏడాది పోతే వాళ్ళకి ఉంటుంది. చాలు అక్కడ నుండి మనం చక్రం తిప్పాలి, మీకు అన్ని అనుకూలం ఏర్పడతాయి. ఎందుకంటే ఎప్పుడైతే గురుడు ఆ అనుగ్రహం 9th హౌస్ నుండి చూస్తాం, 9th హౌస్లో గురుడు ఉంటే మీ యొక్క సంస్కారాలు, మీ పిల్లల చదువులు, మీ యొక్క లక్కు, మీ యొక్క ఫాదర్ మీకున్న రిలేషను, అలాగే మీకు విదేశీ వెళ్ళడానికి సంబంధించిన యాక్టివిటీస్ ఒకటేంటి ఆ గురుడు అక్కడ నుండి మిమ్మల్ని చూస్తున్నాడు. మీ రాశి నుండి 9th వచ్చాడంటే మీకు కావాల్సిన అన్ని రకాల అంటే వాడు మీకు సపోర్ట్ చేస్తాడా, ఈ రాశికి మిత్రుడా శత్రుడా అని పక్కన పెట్టండి. ట్రాన్సిట్లో వాడు చూస్తున్నాడు కాబట్టి న్యూట్రల్గానే మీకు కావాల్సిన అన్ని బెనిఫిట్స్ ఇచ్చేస్తారు. 10 సంవత్సరాల క్రితం నుండి ఆగి ఉన్న వ్యవహారం కూడా వాడు సెటిల్ చేస్తాడు.
అంచేత మనం మే 1 వరకు ఇలాంటి గురుగారు ఇలా చెప్తున్నాం మే 1 వరకు అంటే మే 1 వరకు ఈ కష్టాలు ఇంకా తప్పు. అక్కడ గురువు యొక్క అనుగ్రహం ఉంటుంది. గురువు యొక్క దృష్టి మన మీద పడుతుంది, మనతో ఎలా ఉండాలి, కంఫర్ట్గా ఉండాలి. సూర్యనారాయణమూర్తి మన మీద దృష్టి పెట్టాడు అంటే సూర్యోదయ కాలంలో సూర్యనారాయణమూర్తి మన ఇంట్లోకి వస్తున్నాడు, ఆ కాంతి వస్తుంది అంటే మనం ఎలా ఉండాలి, అప్పుడు స్నానం చేసి రెడీ అయ్యి నమస్కారం పెట్టడానికి రెడీ ఉండాలి. అలాగా ఈ గురుదృష్టి మే 1 నుండి వస్తామంటే మనం ప్రిపేర్ అయిపోవాలి. గురుదృష్టి పడుతుంది కాబట్టి మన అదర్ యాక్టివిటీస్ అన్నీ అప్డేట్ చేసుకోవాలి. ఆయన దృష్టి పడి మ్యాక్సిమం 1 ఇయర్ ఉంటాడు. ఈ 1 ఇయర్లో మన లైఫ్ అంతా సెటిల్ అయిపోవాలి. చిన్నపిల్లలు అయితే యుక్త వయసులో ఉన్నవాళ్ళు, చిన్నపిల్లలు అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయడానికి, మే తర్వాత ముందుకెళ్ళి ఎగ్జామ్స్లో సక్సెస్ఫుల్ అవ్వడానికి, పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి జరగడానికి, ఎప్పుడో 30 ఏళ్ళు 35 ఏళ్ళు ఇంకా పెళ్లి కాలేదంటే వాళ్ళకి వివాహం జరిపించడానికి, సెటిల్మెంట్ కాలేదు లైఫ్లో సెటిల్ అవ్వడానికి, ఎన్ని ఉద్యోగాలు మారినా ప్రాపర్ ఉద్యోగం సెటిల్మెంట్స్ లేని వాళ్ళకి కూర్చోబెట్టి చేయడానికి, వ్యాపారం వాళ్ళకి వ్యాపారం, గత 3-4 ఏళ్ళకే చేస్తున్నాము వ్యాపారం, కానీ మనకు బ్రేక్ ఏమైనా అవ్వట్లేదు. అటువంటి వాళ్ళకి ఏం చేస్తే బ్రేక్ ఏమైనా అవుతుంది అని ఒక గైడ్లైన్స్. ఇలా రకరకాల బృహస్పతి అక్కడికి వచ్చాడంటే అన్నీ 1 by 1 టక్ చేసుకుపోతాడు. కానీ మే 1 వరకు వాడు స్ట్రెస్ని చూసి మీరు చేస్తున్న పని నుండి వెనక్కి వెళ్ళి డ్రాప్ అవ్వడానికి మాత్రం ప్రయత్నం చేయకండి. ఇది అండర్లైన్ చేసుకోండి. చాలా ఇవన్నీ చేస్తుంది మన జీవితం అయింది, ఈ లైన్ ఇంకా వేస్ట్ అనే ఒక థాట్కి మాత్రం మీరు రాకండి. దశలు పక్కన పెట్టిన గోచారం గురించి నేను మాట్లాడుతున్నాను. గోచారం బలంగా ఉంటే డెఫినెట్గా దశల్లో ఏం మిస్టేక్స్ ఉన్నా దాన్ని కరెక్షన్ చేయడానికి అవకాశం ఉంటుంది. గోచారం ఈజ్ సంథింగ్ ఎవ్రీడే జరుగుతున్న యాక్టివిటీస్. గ్రహచారం దశలు మీ పుట్టిన సమయం బట్టి ఉంటుంది. సో గోచారం మే నుండి బాగుంది కాబట్టి ఆ టైంలో గ్రహచారం కూడా మనం సపోర్ట్ చేస్తే 100 మార్కులు కొట్టేస్తారు మీరు. మీ లగ్నము మీ దశలు కొన్ని సపోర్ట్ చేస్తారు. లేకపోతే 80% కొడతారు. ముందు గోచారం ఇంపార్టెంట్ మనకి. మన గోచారం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. అంటే అలా చేసుకుంటూ వెళ్ళండి. ఈ 6 ఇంట్లో ఉన్న శని, 7 ఇంట్లో రాహు, 8 ఇంట్లో బృహస్పతి. 8 ఇంట్లో బృహస్పతి 9 ఇంటికి వెళ్తాడు. కానీ 6 ఇంట్లోని 7 ఇంట్లోని 2 గ్రహాల మీద కదలవకండి. ఆరోగ్యము, రిలేషన్ విత్ వైఫ్ అండ్ హస్బెండ్, ఇవి రెండింటి మీద కొంచెం పాపగ్రహాల యొక్క ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది. అంటే ఇంట్లో వ్యవహారాన్ని మనం సెటిల్ చేసుకోవాలి. నిత్యం ఇంట్లో జరగవలసిన దాంట్లో ఏం చేస్తే బాగుంటుంది అనే విషయానికి వచ్చినప్పుడు విష్ణువు యొక్క సంబంధించిన సహస్రనామాన్ని మీకు రాకపోతే క్యాసెట్ పెట్టుకోండి, వినండి. దాంతోపాటు ప్యారలల్గా మీరు చదవడానికి ప్రయత్నించండి. ఒక 20 నిమిషాలు పడుతుంది. విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం ఉంటుంది, పారాయణ చేసే విధానం ఉంటుంది. అది చేసుకున్నా ఏదైనా ఇవన్నీ మే వరకు, మీ తర్వాత నుండి మీ గురుబలం బాగా పెరుగుతుంది కాబట్టి పర్వాలేదు. మే వరకు ఇటువంటి ప్రక్రియలు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం ప్రయత్నం చేయగలిగితే కొంత ఈ యాక్సిడెంట్స్ నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. రెండోటి 7వ ఇంట్లో మనకు రాహు, 6వ ఇంట్లో పొజిషన్లు, వీళ్ళిద్దరి యొక్క ఎఫెక్ట్ మనకి పడుతుంది. కాబట్టి విష్ణువుకు సంబంధించిన విష్ణు సహస్రనామం, శివునికి సంబంధించిన అభిషేకము, ఇవి రెండు మీరు చేసి ఇంట్లో వాళ్ళకి ఇవ్వడం, ఇట్లా ఎవరో ఒకరు చేసి మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఇవ్వడము, ఇలా ప్రక్రియ చేసుకుంటూ కానీ ముందుకు వెళ్ళగలిగితే మాత్రం ఈ యొక్క ఇంపాక్ట్ వాట్ ఐ టోల్డ్ యూ, అంటే యాక్సిడెంట్స్ అని చెప్పి ఇవన్నీ ఏదైతే చెప్పి ఉన్నానో దాని యొక్క ఇంపాక్ట్ అని కొంత తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద కారే వచ్చి కొట్టినప్పుడు, ఆ కొట్టినప్పుడు అంటే మనం తిన్నగా వెళ్ళి పక్కన కూడా పడతాం. ఆ పక్కనే ఒక హాస్పిటల్ ఉండే ప్లేస్ని వాడు చూసుకుని మరి మనం కొడతాడు. అలా ఏదో కలిసి వచ్చినట్టుగా ఉంటుంది. అంటే పడినా వెంటనే హాస్పిటల్కి వెళ్ళేటట్టుగా అదొక అడ్వాంటేజే కదా. మన మధ్య ఎక్కడో చూశాను యాక్సిడెంట్, రాంగ్ రూట్లో వచ్చి కొట్టారట, మనిషి లేడు ఇంకా. అలా కాదు కదా. అది ఏంటో చెప్తున్నానంటే ఇమ్మీడియట్గా మనం చేసిన మంత్రము సాధన వల్ల ఏంటంటే హాస్పిటల్ దగ్గరగా దెబ్బలు తగలడం ఉన్నప్పుడు, అలాగే ఇంట్లో కూడాను కాలు జారుతున్నప్పుడు పడిపోయి కాలు దెబ్బలు తగులుతున్నాయంటే అక్కడ అందరూ చూస్తుంటే జరగడం, వెంటనే వాళ్ళు అంబులెన్స్ తీసుకొచ్చి తీసుకురావడం. ఇలాగేంటంటే జరుగుతున్న సంఘటన దాని వెంటనే రియాక్షన్ కూడా మన చేతిలో మనకు కంట్రోల్లోనే ఉండేటట్టుగా జరుగుతాయి. అది ఎప్పుడు చెప్పిన అభిషేకాలు ఇవన్నీ చేసుకుంటుంటే అలా జరుగుతాయి. అలా చేసుకుంటూ ముందుకెళ్ళండి. డెఫినెట్గా మే 1వ తారీఖు నుండి మీకు ఈ దోషాలన్నీ పోతాయి. కాబట్టి అక్కడ నుండి రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతాం. శుభం బియాత్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.